ఓకే. ఇక్కడ రవి గారు అండ్ కృష్ణకుమార్ గారు ఒకటి ఇందాక మీరు అన్నారు, ఇతను గతంలో బెట్టింగ్ యాప్స్ అవసరం అయితే నేను కూడా ప్రమోట్ చేస్తాను, డబ్బులు మాకు వస్తాయి అన్న వీడియో ఇప్పుడే మా దగ్గరికి వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, వినండి. చెయ్యండి, దానిలో బూతులు కూడా ఉన్నాయి. ఇవ్వండి. ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు కొత్త కాలుతుంది అనమాట. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను, దానివల్ల డబ్బులు వస్తాయి, దా చేయటం వల్ల నష్టమేమీ లేదని చెప్తున్నాడు క్లియర్గా. మళ్ళీ ఒకసారి కావాలంటే వినండి. కమిషన్స్ వస్తాయి, దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాలు మేము ప్రమోట్ చేస్తాం కాబట్టి మాకు కొద్దిగా డబ్బులు వస్తూ ఉంటాయి, మీకేమీ నష్టం ఉండదని చెప్తున్నాడు అన్వేష్. ఆ వీడియో ఎప్పుడు నా దగ్గర అనుకుంటుంది. సనాతన డాష్ కొడుకులు అని వీడియో తీస్తాడంట. 41 రోజులు దీని మీదే మాట్లాడతాడంట. దీని మీదే మాట్లాడి తన టార్గెట్ 1 కోటి రూపాయలంట. నెక్స్ట్ ఇంకొక కొన్ని దేశాలు కవర్ చేయాలంట. ఎవడు కష్టపడతాడు అని ఈ 41 రోజులు నేను ఇదే చేస్తా, దీంతోనే 1 కోటి రూపాయలు సంపాదిస్తా, నెక్స్ట్ ఈ దేశాలు తిరుగుతా అని క్లియర్ గా చెప్తున్నాడు. సనాతన డాష్ కొడుకులు అని. నేను అన్నాను, మరి అసలైన వాళ్ళ గురించి మాట్లాడొచ్చు కదా, పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడొచ్చు కదా, అసలు దొంగల గురించి మాట్లాడితే నాకు శిలా విగ్రహం పెట్టేస్తారు అంటే పొలిటిషియన్స్. లాస్ట్ టైం మీకు రవి గారు మీకు గుర్తునే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏవో కొన్ని తప్పుడు కోతలు కూసాడు ఏదో కంట్రీలోంచి. ఆ తర్వాత ఆ పార్టీ వాళ్ళంతా తగులుకున్నారు. అవును, దెబ్బకు భయపడిపోయి వణికిపోయి క్షమాపణలు చెప్తూ తర్వాత వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కొత్త టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కదా, సో అందుకని సనాతన డాష్ కొడుకులు అని వీడియో తీస్తాడంట. సనాతన డాష్ కొడుకులు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు ఏంటండి? కార్యకర్తలు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అదే హెడ్డింగ్ పెడతాడంట. పచ్చి బూతులు ఇంకా మొదలు పెడితే సనాతన ధర్మం పేరుతోని గొడవలు పెడుతున్నారు, అదేం అవసరం లేదు, చర్చికి వెళ్ళి దండం పెట్టుకోండి, గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి, అది ఇది అనుకుంటూ ఆల్రెడీ ఆ పెద్ద సిరీస్ లో 2-3 సార్లు వదిలాడు సనాతన ధర్మం. అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిన దాన్ని కవర్ ఎట్లా చేసుకోవాలి, మళ్ళీ ఎవరో ఒకళ్ళని విక్టిమైజ్ చేయాలి, ఎవరో ఒకళ్ళ మీద పడేయడవాలి, నార్మల్ వాళ్ళ మీద పడేయడం. మతాల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఒక మతం వాళ్ళు ఇంకో మతం గురించి కామెంట్ చేయరు, కానీ క్రిస్టియానిజం మీద, క్రిస్టియన్ పాస్టర్ల మీద అతను వాడిన భాష ఎంత దారుణంగా ఉందంటే చాలా మంది పాస్టర్లు ఇతన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు దాన్ని. మరి ఎవరన్నా కేసులు పెట్టారో తెలియదు. ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడుతున్నాడు, వినండి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఓకే, సారీ మేడం, కృష్ణ కుమార్ గారు గో హెడ్. ఇప్పుడు అలీ వైఫ్ చనిపోవాలి, ఆ వీడియోలు చేసినందుకు అల్లా అంటూ ఉంటే జరగాలి అంటున్నాడు. అవును, మరి సరే, మరి ఈ మిగతా వాళ్ళందరూ మేజర్ పీపుల్ హిందువులే కదా. అవును, మరి హిందూ దేవుళ్ళు ఉంటే వీళ్ళలో కూడా చచ్చిపోవాలని అనాలి కదా. వాడు చాలా తెలివిగా అవును మెజారిటీ పీపుల్ జోలికి వెళ్ళకోకుండా, అవును, మైనారిటీ పీపుల్ +1, రెండోది తన వృత్తికి సంబంధించిన రైవలరీ ప్రకారం అతను అంటే చాలా సెలెక్టెడ్ గోల్స్ తోనే వెళ్తున్నాడండి. అవునండి, ఆ సెలెక్టెడ్ గోలు ఇప్పుడు వైఎస్ సన్నీ యాదవ్ దేశం అంతా తిరుగుతాను, ప్రపంచం అంతా అన్నాడు కాబట్టి అతని మొరేల్ని కట్ చేయటం కోసం అవును, ఇప్పుడు బెట్టింగ్ యాప్లు కాదు అతని ఆపించటం, అంటే బెట్టింగ్ యాప్ల్లో అతనికి డబ్బులు రావడం ఆగిపోతే వాడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటాడు అని. అవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఈయన చేసుకోవచ్చు కదా హాయిగా. ఈయనకి కాంపిటీటర్స్ నచ్చారండి, మొత్తం నేనే చేయాలి, వ్యూస్ అన్ని నాకే రావాలి, నా వెనకాల సమాజం ఉంది, నా వెనకాల ప్రజలు ఉన్నారు, నా వెనకాల మీమ్ పేజెస్ ఉన్నాయి, అది ఇది అనుకుంటున్నాడు. అతని వెనకాల అతను మాట్లాడే లాంగ్వేజ్ వల్లే వాళ్ళందరూ ఇతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, విచ్ ఇస్ అటర్ రాంగ్. వాళ్ళు ఈయన ఏదో కంటెంట్ చెప్తాడు ఈ వెనకాల ఉన్న అమ్మాయిలను చూడడానికి. యా, సొసైటీలో డెఫినెట్ గా దెర్ ఈస్
ఈ ఇట్లాంటి దానికి ఈజీగా అట్రాక్ట్ అయ్యే యూత్ చాలా మంది ఉంటారు. ఆబ్వియస్ గా అట్లా పక్కన కదండి ఒక అమ్మాయిని రవి గారు. ఇప్పుడు ఇందాక సార్. ఇందాక 5 గంటలకి ఏదో బ్లాస్టింగ్ న్యూస్ పోస్ట్ చేస్తున్నానంటే ఏదైనా చెప్తాడేమో అనుకుని ఓపెన్ చేస్తే అతను వాడిన ఆ వీడియోలో అతను వాడిన భాష, అతను చెప్పిన అంశం, ఆ అన్వేష్ అనేవాడి తల్లి ఉండదు కదా, అతని కన్నా తల్లి, ఆవిడ గనక చూస్తే నిజంగా పాపం కింద పడిపోతారండి, ఏడుస్తారండి. నా ఇండియాకి కొడుకు రాడండి. నా మొన్నే ఒక కొడుకు 4 months బ్యాక్ బ్యాంకాక్ లో కలిసాడు అన్నమాట. బ్యాంకాక్ ఇప్పుడు ఇండియాకి రావాలంటే భయం. అవును ఒక 2-3 అమ్మాయిలు ఇతని మీద ఆల్రెడీ కేసెస్ పెట్టారు. అవును చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇండియా రాడు. నేను రాను ఇండియా. వాళ్ళ తమ్ముడి పెళ్లి ఉంది ఇప్పుడు. నేను ఓకే ఇండియాకి రాను అని క్లియర్ గా చెప్తున్నాడు. ఓకే కాకపోతే మనోడు అక్కడే ఉంటాడు. ఏది బయటే తిరుగుతాడు. ఇండియాకి రాడు. ఇండియాకి వస్తే ఈ కేసెస్ కన్నిటికి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలని భయం. సో అందుకని అక్కడ ఉండి ఇప్పుడు వర్చువల్ లో తిడితే ఏం చేస్తామండి? ఇప్పుడు నన్ను తిట్టాడు, ఏం చేయగలుగుతాను నేను? అతను ఉన్న కంట్రీకి వెళ్ళి అవును, అదే అదే అతని ధైర్యం. ఇప్పుడు వెళ్ళి హర్ష సాయిని పట్టుకోలేను తిడతాడు నేను. కాదండి, హర్ష సాయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడని తిడతాడు, దాన్ని కించపరుస్తాడు, ఓకే తప్పేం లేదు. అతను ఆల్రెడీ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు కాబట్టి అతను విమర్శించినా కూడా అది హర్ష సాయి ఎగ్జాక్ట్లీ, తీసుకుంటాడు. కానీ అదే హర్ష ఎగ్జాక్ట్లీ. సాయితో ఇతను సాయంత్రం ఫోన్ చేసి సరసాలాడతాడు. అయ్యో ఇప్పుడేంటండి లాస్ట్ అసలు నేను ఇది నువ్వు నమ్మించి మోసం చేసావని నేను ఎందుకు అన్నాను అంటే, నేను హర్షతాయి మీద ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఇమ్రాన్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఇది చేస్తున్నప్పుడు ఎవ్రీ డే అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, అగ్గిపుల్ల వేయటం ఇద్దరి మధ్యలో. ఇద్దరికి ఒక పర్సనల్ రైవలరీ పెంచడానికి అనివేష్ చేసిన పాత్ర అంతా ఇంత కాదు. అవును శాటిలైట్ ఫోన్ తీసుకొని మరీ మాట్లాడాను అన్నాడు కదండి, అదంతా పచ్చి అబద్ధం. ఈయనను ఎవ్వరూ ఆశ్రయించలేదు. ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఈయన ఏమైనా పోలీసా, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే ఎమ్మెల్యేనా? ఏంది ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఈయన సపోర్ట్ గురించి ఎవడైనా ఎందుకు వెళ్తాడు? ఈయన ఇద్దరు మధ్యలో కొట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ పుల్లలు తీసుకుంటాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పుల్లలు పెడతాడు. ఇద్దరికి మధ్యలో పుల్లలు పెట్టడమే ఇతని ఎందుకంటే వాళ్ళిద్దరూ నాశనం అయిపోతే ఈయన నెంబర్ 1 అయిపోవచ్చు కదా. అవును అంతే. అవును ఈయన మెయిన్ ఎజెండా అదే. ఇప్పుడు అల్టిమేట్ కృష్ణకుమార్ గారు